నేను పోయి లక్షాధిపతిని చేసేసారు. ఇట్లా మీరందరూ పోయి ఆయనకు చేసే కంటే అదే సమయంలో మీరు 10 మంది ఇక్కడ 10 మందికి చేయొచ్చు కదా. ఎందుకు చేయట్లేదు? ఎందుకు చేతులు రావట్లేదు మీకు? అంటే ఆస్మాకి ఆయనకు హెల్ప్ చేస్తున్నందుకు అంటే అది తీసుకోలేకపోతుందా? అస్సలు తీసుకోలేకపోతుంది. అలాంటివి కాదు. ఈ మానవతా దృక్పథం తెలంగాణ మీద కూడా ఉంటే బాగుండు అంటున్నాను. బాగుండు అంటున్నా. నేను తీసుకోలేకపోవడం కాదు ఇక్కడ. వలి మాత్రమే కాదు, ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు ఐడెంటిఫై చేయకపోతే నేను చూపిస్తా, మీరు ఇట్లాంటి వాళ్ళని కూడా ఆదుకోండి అని చెప్తున్నాము. తెలంగాణలో ఉన్న వాళ్ళని చూపిస్తేనేమో చేతులు ముందుకు రావు. ఏదైనా ఇష్యూ హైలైట్ అయితే మాత్రం అక్కడ దాకా పోతారు. 300 కిలోమీటర్లు కానీ 3000 కిలోమీటర్లు కానీ పోతూనే ఉంటారు. మరి ఇక్కడ 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాళ్ళకి మన కుమారస్వామి అని ఒక నిరుద్యోగి చనిపోయాడు. మరి వాళ్ళ ఇంటికి పోయి ఆ తల్లికి ఎంత సాయం చేశారు వీళ్ళంతా? చేతికొచ్చిన కొడుకు ఆయనకు పెళ్లి కూడా అయింది. ఆ భార్య పరిస్థితి ఏంది ఇప్పుడు? 2 నిరుద్యోగులు కళ్ళ ముందు చనిపోయారు. మొన్న ఎంతమంది నిరుద్యోగులు చనిపోయారు? తెలంగాణ కోసం ఎంతమంది చనిపోయారు? మరి ఇట్లాంటి వాళ్ళకల్లా మీరు సాయం చేస్తున్నారా? నేను ఏమంటున్నా అంటే ఆయనకు చేసినట్టు వీళ్ళని కూడా ఆదుకోండి అని చెప్తున్నా అంతే. అక్కడ ప్రభుత్వం కూడా ఆదుకుంది కదా, నాగబాబు కూడా ఆదుకున్నాడు కదా. మరి మీ బుద్ధి ఎక్కడ పోయింది? ఇక్కడ ప్రభుత్వాలది ఎక్కడ పోయింది? ప్రతిపక్షాల బుద్ధి ఎక్కడ పోయింది? ఎంతసేపు పదవుల కోసం ఆ సీటు నాది, ఈ చైర్మన్ సీట్ నాది అని చెప్పేసి కొట్లాడుకుంటారు. టైం వస్తే ఒకటైతారు. మీ పదవుల కోసం మీరు ఎంతకైనా దిగజారుతున్నారు. మరి ప్రజల భవిష్యత్తు మీకు కనిపిస్తలేదా? అంటే సామాన్యుడుగానే వాడు తిండి తినక వాడు అట్లే చచ్చిపోవాలా అంటే మీ దృష్టిలో పడాలంటే వాడేమన్నా బాగుపడాలంటే మొత్తానికి ఏదో ఒకటి హైలైట్ అవ్వాలి. సామాన్యుడికి అది పడిపోయింది. అందుకే విచిత్రాలు చేస్తున్నారు. ఇన్స్టాలో చూడండి మీరు. నేను ఏం చేస్తే హైలైట్ అవుతానో, ఏదో ఒక వీడియో క్లిక్ అవుతుంది, అది ఆ క్లిక్ అయిన వీడియోకి వీళ్ళందరూ వచ్చి నాకు హెల్ప్ చేస్తారో అనే స్థితిలో వీళ్ళందరూ కూడా ఆలోచిస్తున్నారు. ప్రజలంతా చదువుకున్నారా లేదా పక్కన పెడితే, నేను ఏదైనా హైలైట్ అయితే నాకు ఎవరైనా హెల్ప్ చేస్తారో తీసుకొచ్చిరు వీళ్ళంతా. అంత దుస్థితి ఎందుకు అంటున్నాం. ఇప్పుడు చాలా మంది పెడుతున్నారు కూడా, మేము బతకలేకపోతున్నాము అదే. అంటే మీరు సినిమా చూసినట్టు చూస్తున్నారే తప్ప తెలంగాణలో ఎందుకు సాయం చేయట్లేదు? మరి ఇంత దయాహృదయం ఉన్న మీరు తెలంగాణలో ఉన్న దీనస్థితిలో ఉన్న ప్రజలని ఎందుకు ఆదుకోవట్లేదు? కానీ తెలంగాణలో ఉన్నంత పార్టీలు కూడా ఏపీలో లేవు. విడిపోయిన రాష్ట్రం. వాళ్ళే పట్టించుకుంటలేరు. వాళ్ళే పట్టించుకుంటలేరు ఎక్కువ. అక్కడ మీడియా ఛానల్స్ లేవా అక్కడ? ఇక్కడ నుంచి పోతున్నారు కదా, అక్కడ లేవా? అంటే మన తెలంగాణలో జరిగింది కదా ఇన్సిడెంట్. తెలంగాణలో జరిగింది కదా.